మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. మీరు ఇంత బ్యూటిఫుల్ క్యూట్గా ఉంటారు కాబట్టి కొన్ని ఎమోజీస్ చూపిస్తాం. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. నోయల్ గారితో డివోర్స్ అయిన తర్వాత ఏంటి దానికి ఏం చెప్తాను? పెళ్లి చేసుకున్న 3 రోజులకే అండ్ ఓకే, ఒక్కవేళ నేనే అనుకున్నాను అనుకోండి. హాయ్ మ్యామ్, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తెలుగు ఇండస్ట్రీకి అంటే ఎందుకు ఆ గ్యాప్ వచ్చిందంటారు మీకు? తెలుగు ఇండస్ట్రీ నేను కాన్షియస్ గా వదిలేదు, కావాలని రాలేదు. అది జరిగింది అంతే. వర్క్ వైజ్ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ఒక రోజు నేను వర్క్ వదలలేదు, ఇండస్ట్రీ వదలలేదు, మూవీస్ వదలలేదు. తెలుగు ఇండస్ట్రీలో అనుకోకుండా మిస్ అయింది అంతే. నాట్ అ డెలిబరేట్ డిసిజన్. మంచి సింగర్, బ్యూటిఫుల్ వాయిస్. మా కోసం ఒక ఫ్యూ లైన్స్ తెలుగు సాంగ్. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. సూపర్, చించేశారుగా. థ్యాంక్ యూ. సూపర్. అంటే మీరు ఫస్ట్ అంటే ఎంట్రీ కూడా సింగింగ్ ఈ దాంతోనే కదా స్టార్ట్అప్ అయింది. కాదు మ్యామ్, అసలు ఇన్ని లాంగ్వేజెస్ ఎలా నేర్చుకున్నారు? మాకు ఒక 3 లాంగ్వేజెస్ రావడానికి కింద మీద పడుతున్నాం. అది ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఒకటి, ఏదో ఒకటి కొత్తది చూస్తే నేర్చుకోవాలనిపిస్తుంది. అండ్ బికాజ్ ఐఎమ్ హైపర్, ఇట్ నాకు కొంచెం కామ్ డౌన్ చేస్తుంది. నేను కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే నా మైండ్ కొంచెం కామ్ డౌన్, ఎనర్జీ అటు వెళ్తూ ఉంటుంది కదా. సో ఇట్ కామ్స్ మీ డౌన్ అండ్ ఐ ఆల్సో లెర్న్ సంథింగ్ న్యూ. సో ఐ ఆల్వేస్, నా చిన్నప్పటి నుంచి నా మదర్, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం కూడా అలాగే జరిగింది. ఈ సింగింగ్ కూడా అంత చిన్న ఏజ్లో, ఎందుకంటే చాలా హైపర్ నాటీ ఉండడం వల్ల మా మదర్ నన్ను కామ్ డౌన్ చేయడానికి అన్ని క్లాసెస్లో వేసేసింది. నీకు డాన్స్ ఇష్టం కదా, టైర్డ్ అయ్యేంత వరకు డాన్స్ చేయి, సింగింగ్ కదా, సింగింగ్ కూడా. నేను అన్నీ చేసి ఇంకేముంది అని వచ్చి అడిగేదాన్ని. అయిపోయింది, డాన్స్ కూడా అయిపోయింది, సింగింగ్ నా నెక్స్ట్ ఏంటి. సో ఐఎమ్ లైక్ దట్. నాకు ఎంత ఇచ్చినా నాకు ఇంకా కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్, నోయింగ్ సంథింగ్ న్యూ. సో మీ పాయింట్లో వాట్ ఈస్ లైఫ్? లైఫ్ ఈస్ అ జర్నీ. We don't know how long we have it for. ఎంతవరకు ఉంది, ఎంతవరకు అది మనది, అది మంది కాదు. We have come here, we have to just explore it to the fullest. We don't know how many days we have, we don't know how much we have left. We also don't know our purpose. So in this journey, the point is to find our purpose while enjoying every step of that journey. Love is, I think, fulfillment. It's one of the purposes of life, to spend with someone who cares about you and to be with someone who you care about. Breakup is a learning experience. You learn, it's an experience. When you're in a journey towards finding yourself and the purpose of your life, it is a hurdle. Meeku oka learning experience towards becoming better. అది రావడం వల్ల మనం రిపేర్ అవుతాము, అప్గ్రేడ్ అవుతాం, బెటర్ అవుతాం. సో ఇట్ ఓన్లీ మేక్స్ అస్ బెటర్ ఇన్ ద జర్నీ. చాలా మంది ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి కొన్ని ఇయర్స్ పట్టేస్తుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్ ఇస్ పర్మనెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషి అన్నతనే పర్మనెంట్ కాదు. అదే ఎప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయని కూడా తెలియదు. అన్నప్పుడు ఏది కూడా, మంచి రోజులు కూడా పర్మనెంట్ కాదు, చెత్త రోజులు కూడా పర్మనెంట్ కాదు.
ప్రతి ఒక్కటిని మరీ అంత పర్సనల్గా తీసుకోకండి. మీరు వచ్చేటప్పుడు ఒక్కరే వచ్చారు, వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్తారు. మధ్యకాలంలో ఎవరో కలుస్తారు ఎంతోవరకు. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఆర్ ఓన్లీ మెంట్ టు బీ విత్ యూ అప్ టు ఆ మనిషికి మీ లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది. నాట్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఫర్ ఎవర్. అందరూ, ఈవెన్ వి ఇన్ అవర్ పేరెంట్స్ లైఫ్. Now see, I love my parents, but I am here. I'm also working. ఇది కూడా ఒక ఫ్యాక్టర్. నా పేరెంట్స్తో పాటు ఉండాలి. సో there are so many things. You might want to be together also, but want is not everything. There is also a destiny. ఎంతవరకు మీ లైఫ్లో ఎవరు ఉండాలంటే కూడా రాసి పెట్టుకుని ఉంది. కాబట్టి ఉన్నంత రోజులు బాగా ఉన్నారు కదా, తర్వాత when you go away, that was it. That is how much it was meant to be. You cannot hold on to anything, including your own life. ఇంకొక రోజు కావాలి అని చెప్పిన అది లేకపోతే అది లేదు. కరోనా లాంటిది వచ్చిన తర్వాత అయితే ఇట్స్ మోర్ క్లియర్. 1 extra minute అనేది కూడా ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే దాని తర్వాత వై అటాచ్ టు ఎనీబడి ఆర్ ఎనీ పరిస్థితి ఆర్ ఎనీ మైండ్ సెట్ ఆర్ ఎనీ మూడ్. ఒక్కటి జరిగింది అనేది దాని అంత టైట్గా పట్టుకొని బ్రతికే అవసరం లేదు. జరిగిందా, ఓకే, అది జరిగింది అనేది యాక్సెప్ట్ చేయండి. దాని నుంచి మంచిదో చెడుదో ఏది మీకు నేర్చుకోవాలనిపిస్తుంది నేర్చుకోండి, ముందుకెళ్ళండి. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అహెడ్. దిస్ వాజ్ ఓన్లీ అ వే టు ప్రిపేర్ యూ ఫర్ వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్. యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు వెర్ ఎవర్ యు ఆర్ గోయింగ్. సో మీరు ఇంత బ్యూటిఫుల్ క్యూట్గా ఉంటారు కాబట్టి కొన్ని ఎమోజీస్ చూపిస్తాను. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే, ఓకేనా? ఫస్ట్ ఎమోజీ. అంటే చాలామంది లైక్ ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొంచెం బ్యాక్ ఇచ్చిన తర్వాత నోయల్ గారితో డివోర్స్ అయిన తర్వాత ఏంటి ఈ ఫిలిం చేస్తోంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. యూత్ అనుకోవచ్చు, ఇండస్ట్రీలో అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు. దానికి ఏం చెప్తారా? నాకు ఇంతవరకు ఇప్పుడు చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఐఎమ్ నాట్ సమ్మన్ హూ మిక్సెస్ అప్ థింగ్స్. అంటే నేను దీనివల్ల అది, దానివల్ల ఇది చేసే మనిషి కాదు. మై పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్. నేను పెళ్లి చేసుకునే ముందు కూడా పని అలాగే చేస్తున్నాను. నా చాయిసెస్ వర్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఐ గాట్. అప్పుడు కూడా నేను మానేసింది కూడా, అంటే మానేసింది కాదు, కానీ చేయలేనిది కూడా ఏది పర్సనల్ రీజన్ గురించి కాదు. పెళ్లి చేసుకున్న 3 రోజులకే ఐ హావ్ గాన్ బ్యాక్ టు షూటింగ్. ఐ హావ్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండ్ మై రిలీజెస్ ఆర్ సాక్షి ఫర్ దట్ ఐ హావ్ నెవర్ స్టాప్డ్ వర్కింగ్. అండ్ దాని తర్వాత కూడా ఇట్ హెస్ నెవర్, నా పర్సనల్ లైఫ్ని నేను ఎప్పుడు కలపలేదు. అండ్ ఓకే, ఒక్కవేళ నేనే అనుకున్నాను అనుకోండి, సినిమా కూడా రావాలి కదా. ఏదో నాకు బ్రేకప్ అయింది కాబట్టి వీళ్ళు ఈ స్టోరీ రాయలేదు కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ కోఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఈస్ ఇన్ పీపుల్స్ నేచర్. పీపుల్ సీ ఇట్ దాట్ వే. యాజ్ కామన్ పీపుల్ దే ఆర్ ఏమంటారు, వాళ్ళ యాంగిల్ నుంచి, పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అలా కనిపిస్తూ ఉంది అంతేగాని అది ఇట్ ఈస్ నాట్ అ డెలిబరేట్ డిసిజన్. ఇట్ ఈస్ నథింగ్. ఇట్స్ ప్యూర్లీ, ఎనీ సచ్ థింగ్ ఈస్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్.